నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. తాము ఏ స్థాయిలో ఉన్న ఆర్యవైశ్య సమస్యల పరిష్కారానికి అవసరమైన కృషి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు వాసవి సత్ర సముదాయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెంకటేష్ వాసవి వైశ్య హాస్టల్ ప్రారంభ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నంద్యాల రహదారిలో వాసవి సత్ర సముదాయం ఆధ్వర్యంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ విరాళంగా ఇచ్చిన స్థలంలో నిర్మించిన టీజీ లక్ష్మీ వెంకటేష్ వాసవి వైశ్య హాస్టల్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ టీజీ లక్ష్మీ వెంకటేష్ వాసవి వైశ్య హాస్టల్ను ప్రారంభించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్, వాసవి సత్ర సముదాయం అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షుడు సిద్ధా నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఉప్పల భరతయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య, కోశాధికారి పెరుమాళ్ల కోటేశ్వరరావుతో పాటు వివిధ ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, వాసవి సత్ర సముదాయం ఆధ్వర్యంలో నిర్మించిన టీజీ లక్ష్మీ వెంకటేష్ వాసవి వైశ్య హాస్టల్ నిర్మాణంలో తమ కుటుంబం భాగస్వామిగా ఉండటం ఆనందంగా ఉందని తెలిపారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సంస్థలకు సంబంధించి ప్రతిష్ట పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సంస్థల ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. సంస్థలకు సంబంధించి నిధులు ఏవైనా ఉంటే అవి బ్యాంకులో వేయకుండా సామాజిక వర్గానికి ఉపయోగపడే ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఖర్చు పెట్టాలని సూచించారు. అలా కాకుండా బ్యాంకుల్లో డబ్బు ఉంటే దురాశతో చెడ్డవారు సంస్థలోకి వచ్చి ప్రతిష్టను భంగపరుస్తారని వెల్లడించారు. గుబ్బా చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆర్యవైశ్య మహాసభలో ప్రవేశించి సంస్థ ప్రతిష్టను మంటగలిపారని, అతని నుండి సంస్థను కాపాడి తిరిగి ప్రతిష్టను పెంచేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని వివరించారు. అలాగే కాశీ అన్నపూర్ణ సత్రంలో కూడా ఆ వ్యక్తి ప్రవేశించి ప్రతిష్టకు భంగం కలిగించారని తెలిపారు. దీనితో పాటు సీతమ్మ ట్రస్ట్లో కూడా ప్రవేశించి అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారని వివరించారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, తాను ప్రయత్నం చేద్దామంటే సొంత సామాజిక వర్గం వారిపైనే ఇలా వ్యవహరించారని ప్రచారం జరుగుతుందని, అందుకనే సొంత సామాజిక వర్గంలో చెడ్డవారు ఉన్నా వారిని మంచిగానే చెప్పి మార్చాల్సి వస్తోందన్నారు. ఆర్యవైశ్యులు ముఖ్యంగా ఎక్కడైనా స్థలాలు ఉంటే కొనుగోలు చేసి పెట్టుకోవాలని, భవిష్యత్తులో అవే ఆస్తులుగా మిగులుతాయని, అవి గుర్తుంచుకోవాలని తెలిపారు. అలాగే వ్యాపారాలు చేసేటప్పుడు కూడా స్థానికంగా ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలు, వ్యాపారాలు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మద్యపానం, ధూమపానం, జూదం వంటి అంశాలకు దూరంగా ఉండాలని, అప్పుడే సమాజంలో గౌరవం ఉంటుందన్నారు. అదృష్టవశాత్తు తన కుమారుడు టీజీ భరత్ ఇలాంటి అలవాట్లు లేకుండా తన అభిరుచులకు అనుగుణంగా అటు వ్యాపార రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఎదుగుతుండటం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న టీజీ భరత్ రాష్ట్రంలో పారిశ్రామిక వాడను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. కర్నూలు నగరంలో 25,000 ఎకరాలు ఎలాంటి కబ్జాలకు గురికాకుండా ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చామని, అందులో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉందని తెలిపారు. గతంలో ఆర్యవైశ్యులకు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రోషయ్యతో సన్నిహితంగా మెలుగుతూ ఆర్యవైశ్య సంఘాల అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. ఆయన సూచన మేరకే ప్రస్తుతం ఆర్యవైశ్య సంస్థల అభివృద్ధికి పాటుపడుతున్నామని వివరించారు. ఆర్యవైశ్యులు ఏ పార్టీలో ఉన్నప్పటికీ సామాజిక వర్గ సమాజంలో అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచించారు. గతంలో తాను కర్నూలుకు వచ్చిన కొత్తలో ఆర్యవైశ్యులు బానిసలుగా జీవించే పరిస్థితులు ఉన్నాయన్నారు. తాను చొరవ తీసుకుని తల ఎత్తుకుని తిరిగేలా పరిస్థితులను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, తన తండ్రి టీజీ వెంకటేష్ దశాబ్దాలుగా కులమతాలకు అతీతంగా ఎన్నో డొనేషన్లు ఇచ్చారని తెలిపారు. జీవితంలో మనిషి శాశ్వతం కాదని, మనం చేసిన పనులే శాశ్వతంగా నిలుస్తాయి అన్న విషయాన్ని
ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఇందులో భాగంగానే వాసవి సత్ర సముదాయం నిర్మించిన వసతి గృహానికి స్థలాన్ని విరాళంగా తన తండ్రి అందజేశారని తెలిపారు. తనకు అన్ని విధాలా తన తండ్రి టీజీ వెంకటేష్ ఆదర్శప్రాయమని, ఆయన గొప్ప నాయకుడని, మార్గదర్శిగా అభివర్ణించారు. అన్ని దానాల కంటే విద్యాదానం ఎంతో గొప్పదని, బాగా చదివించి వారు ఐఏఎస్, ఐపీఎస్లుగా ఎదిగితే సమాజానికి ఎంతో ఉపయోగపడతారన్నారు. ఏ సంస్థకు లేనంత గొప్ప పేరు ఆర్యవైశ్య మహాసభకు ఉందని, ఆర్యవైశ్య మహాసభ నాయకులు అంటే అన్ని రాజకీయ పార్టీలు దగ్గరకు తీసుకునే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో కొందరు చేరి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఆర్యవైశ్య సంస్థలకు సంబంధించిన బైలాసును సవరించి భవిష్యత్తులో ఎవరూ ఎలాంటి తప్పులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు విజ్ఞప్తి చేశారు. తనకు పరిశ్రమల శాఖ మంత్రిగా అవకాశం కల్పించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగిస్తే వేల కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉందని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కాలం విలువను గుర్తించి ముందుకు సాగాలని, వెనక్కి వెళ్లిన కాలం తిరిగి రాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రాష్ట్ర మంత్రిగా తాను బిజీగా ఉన్నప్పటికీ అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో సమావేశాలకు హాజరవుతానని ఆయన వివరించారు. అనంతరం వివిధ ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరవలేందన్నారు. వారి సహకారంతో మార్గదర్శనంలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి పాటుపడతామని వెల్లడించారు. కమ్యూనిటీకి ఒక అండగా ఉండేవాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్ మా నాయన వాళ్ళు 6 మంది ఏరుకు వచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యేగా, మరి మున్సిపల్ చైర్మన్గా, కమిషనర్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇవన్నీ ఎన్నో రకాలుగా నాయకత్వం వస్తున్నారు. సో అక్కడ మనకు కమ్యూనిటీకి అక్కడ ఏం అగౌరవం కలిగే విధానంలో లేదా చుట్టూ ప్రాంతాలు కర్నూలు, ఎమ్మినూరు, ఆదోని, ఎమ్మినూరు, మరి మంత్రాలయము, కోసి ఇవంతా ఎక్కడ మాకు అయ్యా అని గౌరవించేవాడు. ఇక్కడ ఆర్యవైశ్యులు అంటే ఒక బానిస బతుకు బతికేవాడు. ఒక ఫ్రాక్షన్ వాళ్ళు, ఒక సరిగి చొక్కా వేసుకొని చాతగాని వాళ్ళు, ఒక రోడీ మూక వాళ్ళ ముందు మన వాళ్ళు వాళ్ళ ఇండ్ల ముందు పోయో బయటనో లేకపోతే చాలామంది చేతులు కట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తూ వాళ్ళతో తిట్లు తినుకుంటూ లేకపోతే పత్రాలు చూపించుకుంటూ చాలామంది నాయకులు, లేకపోతే కమ్యూనిస్ట్ నాయకులు, నేను పేరు చెప్పకుండా చాలామంది నేను అనేది మొత్తం ఎవరిని చూసినా అలాగా ఒక బానిస బతుకుతో ఇక్కడ బతికేవాళ్ళు. ఒక రామలింగయ్య గారు ఉండేవాడు, పాపం ఆయన కొత్త వరకు ఆదుకుంటూ ఉండేవాడు. ఆయన స్తోమతకు అంతకన్నా ఎక్కువ చేసే చేత కాదు. చాలా నాకు అసోసియేట్ అయ్యేవాడు, ఆయన నాకు చెప్పేవాళ్ళు. ఇట్లా ఏమన్నా మన వైశ్యుల్ని అయితే ఆ కొంటోని పిలి, ఆ శక్తిని పిలి. అప్పుడు నేను చెప్పేవాడిని, ఎవడన్నా అట్లా పిలిస్తే మూతి పాలు కొట్టండి, ఒకరికి పూర్తి పాలు కొట్టండి, లేకపోతే వంద తన్నండి, మళ్ళీ ఆయనకి ఎవడో తెలియదు. ఇట్లా మీటింగ్లో మొదలు పెడుతూ వచ్చాను. నా మీద పడేది చూశారు, ఏమి అతి చేస్తున్నాడు అని. నా మీద పడేది మొదలుపెట్టారు. అందరికీ ఒక పాఠం చెప్పాను. అందరి నాయకులు అన్ని పార్టీ వాళ్ళకు ఇక్కడ రాయలసీమలో నంద్యాల పార్లమెంట్ ఇక్కడ ఉండే ఫ్రాక్షన్ లీడర్లకంతా ఒక ఫ్రాక్షన్ లీడర్స్ అనుకోండి, లేకపోతే కమ్యూనిస్ట్ లీడర్స్ అనుకోండి, లేకపోతే ఇంకోరని అనుకోండి, వివిధ చాలా పార్టీలు ఉండేది, ఇప్పుడు తగ్గిపోయినప్పుడు అందరికీ ఒక గుణపాఠం నేర్పిస్తూ వాళ్ళందరినీ ఎలా దెబ్బతీయాలో దెబ్బతీస్తూ మళ్ళీ సరెండర్ అవుతూ ఉంటారు. సరెండర్ అవుతూ సంకలు వేసుకుంటూ తిరుగుతూ వచ్చాం. అలా కమ్యూనిటీలో రోషా గారు వారు పెద్దగా ఉండేవారు. ఆయన చెప్పేవాళ్ళు, నాది నోరు గొప్పది, మరి సోప్ సెట్టి బాగా తన్నేదానికైతే నువ్వే పనికి వస్తావు, వాళ్ళు ఇండ్రు, నువ్వు ఆ పని చేయి, నేను చెప్తూ ఉంటాను, నా పని నేను చేస్తాను, నీ పని నువ్వు చేయన్నవాడు. అలాగా మా సభలో కూడా కొద్దిగా ఇబ్బందులు పెడుతూ వచ్చారు. ఆ ఎలక్షన్స్ అవంతా నువ్వే చేయప్ప, వీళ్ళు ఇండ్రు మనకు. నాకు ఇబ్బంది ఏమంటే ఎవరినైనా కపాలను కొట్టి చెప్పేదానికి వీలుంటుంది, కానీ
మన వాళ్ళకి ఏమన్నా ఒక కపాలను కొట్టేస్తే మన వాళ్ళు కొట్టాడు మన వాళ్ళు ఇది చేస్తారని. మనోడు దుర్మార్గుడా మంచోడా చూడు ఎందుకు కొట్టాడు ఎవరిని కొట్టాడని. మన వాళ్ళు కొట్టారు. ఇది పెద్ద నాకు ఇబ్బంది అయింది. గడ్డం పట్టుకొని వాళ్ళని మార్పులు చేయాలంటే చాలా ఇబ్బందులు కలుగుతాయి. రోషా గారు ఉన్నంత వరకు ఆయన నేను సహచరంతో చాలా పరిష్కారాలు చేస్తూ వెళ్ళాము కమ్యూనిటీలో. చాలా ఇష్యూస్ ఉన్నాయి చెప్పేదాన్ని కమ్యూనిటీది చెప్తాను. కమ్యూనిటీ మీటింగ్లో అంతా ఎన్నో రకాలు చెప్పేవాడిని. ఈ స్మోకింగు, ఆల్కహాలు, జూదము, మరి పనికిరాని పనులు ఇవన్నీ చేయొద్దంట. ఇవన్నీ ఎప్పుడు చేస్తామో అప్పుడు మన కమ్యూనిటీలో గౌరవం ఉండదు. ఒక మంచి సంస్కృతితో బతకాలి, మాట మీద నిలవాలి అని చెప్తూ వచ్చాను. చాలామంది మార్పులు చేసుకున్నారు, చాలామంది చేసుకోలేరు. అదృష్టవశాత్తు భరత్ అన్ని గుణాలతో పుట్టాడు నాకు. సో దీంట్లో భాగంగా ఒక ఇష్యూ చెప్పాలి. ఒక గుబ్బా చంద్రశేఖర్ అనే ఒక పెద్ద మనిషి వచ్చాడు. నేను ప్రతి మీటింగ్లో చెప్పేది ఎర్ర జెండా ఎర్ర చొక్కా వేసుకోండి, పచ్చ చొక్కా వేసుకోండి, కాషాయం చొక్కా వేసుకోండి, ఎల్లో షర్ట్, ఏ చొక్కానే వేసుకోండి. మీరంతా మన 60 సోదరులు, మనం ఇక్కడ వద్దు, ఈ చొక్కాల సంగతి వద్దు, మనం కలిసినప్పుడు మనం బాగుంటామని సభాముఖంగా అన్ని మీటింగ్లో చెబుతుంటారు. అలా చూడండి, మీరు కావాలంటే ఇప్పుడున్న మన ఫ్రెండ్ దేవకి గారు, ఈయన వైఎస్ఆర్ చొక్కా వేసుకొని తిరుగుతుంటారు. ఆయన సోమశెట్టి గారు తెలుగుదేశం చొక్కా, లక్ష్మీ గారు ఉన్నారు కాంగ్రెస్ చొక్కా. మరి ఇలాంటి సుబ్బరాయుడు అన్ని చొక్కాలు వేస్తుంటాడు. ఆయన నేను ఇప్పుడు బీజేపీ చొక్కాలో ఉన్నాను. సో చొక్కాలు అనేది డిఫరెంట్. ఇక్కడ మనం ఎలా నవ్వుకుంటున్నామో అది ఇంపార్టెంట్ కదా. మనం కుటుంబం అంటే కుటుంబంగా ఉండాలి. ఈ కుటుంబం అన్నప్పుడు కూడా నా నెత్తి మీద బండలేస్తారు. ఇదే 15 ఏళ్ళ కిందట 6వ వయసులో నేను ఒక విజ్ఞప్తి చేశాను. ఇది మన కుటుంబం, నేను మిమ్మల్ని అడిగే పని లేదు, మీరు వేరే వాళ్ళని అడిగి ఓట్లేయని రా అన్నాను. ఆయన నన్ను ఓట్లు అడగనంటే ఎట్లేసి తప్పు అంటారు. ఇది ఇంత కొన్ని తూర్లు ఇట్లా పొగురుగా ఉంటారు. ఏం చెప్పండి. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, వైశ్యాస్ అంటే 2 రాష్ట్రాల్లో గుర్తొచ్చేది రోషయ్య గారు, తర్వాత టీజీ వెంకటేష్ గారు. మీ అందరికీ తెలుసు అది. సో ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని చేష్టలు చేసినా, ఏం చేసినా వాళ్ళు అట్లే ఓర్పు సహనం అట్లే ఉండింది. టైం వచ్చినప్పుడు ఎట్లా ఇచ్చారో రిప్లై మీ అందరూ చూశారు. ఏమేం చేయాలనుకున్నారో అన్నీ చేసినారు. సో బట్ ఆ రెస్పాన్స్ అనేది ప్రజల తీర్పు, మన వైశ్య సోదరులు స్టేట్ వైడ్ ఉండే వాళ్ళ తీర్పు బాగా ఇచ్చారని చెప్పి దానికి ఆన్సర్ అదే అనమాట డైరెక్ట్గా. ఎందుకంటే కొన్ని కోట్లండి, లక్షలు ఏదో అనుకుంటే అది వేరు, కోట్లు మామూలుగా మనం ఫ్యాన్ ఏదైనా డొనేషన్ ఇస్తే కూడా డొనేటెడ్ బై అని రాసుకుంటాం ఒక ఫ్యాన్కి. మా గ్రూప్ నుంచి మా ఫాదర్ కొన్ని కోట్లు అంటే కొన్ని డికేడ్స్ నుంచి ఎన్నో డొనేషన్స్ ఇవ్వడము, ఎన్నో అంటే ఆర్య వైశ్యాస్కే కాకుండా రకరకాల కమ్యూనిటీస్కి అందరికీ కూడా హియస్ ప్రోగ్రెస్డ్ అనమాట. అంటే ఆయన వరకు సహకారాలు అందించడం జరిగింది. సో అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. మేము ఉండొచ్చు, మేము గ్రో అయ్యొచ్చు, బట్ వాట్ హీ హాస్ డన్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. నో వన్ విల్ కమ్ నియర్ టు హిమ్ ఆల్సో. అంటే దగ్గర కూడా రాలేరు అనుకుంటా. నేను ఇంత ఎదిగినచ్చు. పొలిటికల్లో అందరూ అనుకుంటారు, పాలిటిక్స్లో మినిస్టర్ ఈజ్ ద అల్టిమేట్. ఎస్పెషలీ రీజనల్ పార్టీస్లో మనము ఒక ఎదిగేదంటే ఒక మినిస్టర్ అయిన తర్వాత దట్ ఈస్ ద బెస్ట్ అని అనుకుంటాం. బట్ ఏదున్నా ఐ థింక్ వాట్ మై డాడ్ హ్యాస్ డన్ టు ద సొసైటీ ఎక్కడ నో వే కంపారిజన్. ఆయనకి నేను ఎప్పుడు అంటూనే ఉంటాను, నాకు లైఫ్లో ద బిగ్గెస్ట్ కాంపిటీటర్ మా ఫాదరే అంటుంటాను నేను. ఎందుకంటే ఆయన ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. ఆయనకు దగ్గర రావాలా, ఆయనకు తట్టుకోవాలా అంటే మాత్రం చాలా కష్టము. ప్రతి ఒక్కరు ప్రతి చోట ఫస్ట్ కంపారిజన్ చేసేది మా ఫాదర్తో అనమాట. సో నాకు ఎట్లుంటుందో మీరు ఆలోచించండి, ఎంత కష్టంగా ఉంటుందని. వేరే వాళ్ళకంటే వేరే వాళ్ళు ఈజీ వాళ్ళతో కంపేర్ చేస్తుంటారు. బట్ రియలీ గ్రేట్ మ్యాన్. మనకి కర్నూలులో ఉండడము మీరందరూ కూడా ఎన్నో చూసింటారు ఫాదర్ది. సో ఈజ్ ఏ గ్రేట్ లీడర్, గ్రేట్ లిజెండ్. అందుకనే రోషయ్య గారు కూడా మీకు గుర్తు వస్తుందో లేదో, సీతమ్మ ట్రస్ట్ కూడా కొన్ని 100 కోట్లు తిరుపతిలో ఆ అసెట్ అనేది 100s of crores అవుతుంది. అట్లాంటిది
స్ట్రైట్ టీజీ వెంకటేష్ గారికి అప్పచెప్పడం జరిగిందనమాట. మీరైతే సరైన వాళ్ళు, మీరైతే కరెక్ట్ తీర్చిదిద్దుతారు అని చెప్పి ఉద్దేశంతో అప్పుడు రోషయ్య గారు కూడా సీతమ్మ వారి ట్రస్ట్ని అక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు దాంట్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా పవర్లో ఉన్నాం. ఆ చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి సార్ట్అవుట్ చేసి మన వైశ్యులకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ చిన్న చిన్న ఏమన్నా ఉంటే ఇక్కడ పెద్దలు అందరు కూడా వాళ్ళ అడ్వైజులతో తీసుకొని అది కంప్లీట్ చేస్తానని నా సైడ్ నుంచి కూడా హామీ ఇవ్వడం జరుగుతూ ఉందండి. నేను లాస్ట్ 1 వీక్లో, హార్డ్లీ 1 వీక్ కూడా కాలేదు, జస్ట్ ఫ్యూ డేస్లో కొన్ని హండ్రెడ్స్ కాదండి, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆపర్చునిటీ ఉంది మీకు. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. నేను అవి పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది గ్రౌండ్ అయిన తర్వాత చెప్పాలా ఏదైనా సబ్జెక్టు. కరెక్ట్ లీడర్షిప్ లేక, కరెక్ట్ రైట్ డైరెక్షన్లో తీసుకోపోలేక మనకు అట్లాంటి ఇండస్ట్రీస్ రాలేదండి లాస్ట్ 5 yearsలో. ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, ఎందుకంటే డైరెక్ట్లీ రిలేటెడ్ టు మై సబ్జెక్ట్ కాబట్టి ఐ విల్ బి సో హ్యాపీ అనమాట. అట్లాంటి అంటే నేను విన్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఎన్ని గ్రేట్ ఆపర్చునిటీస్, అంటే ఏదో నేను హండ్రెడ్స్ కాండి, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. సో మనము కరెక్ట్గా చేసి వాళ్ళకి కానీ మనం ఫెసిలిటేట్ చేసేదానికి మనం కానీ కరెక్ట్గా చేయగలిగితే మాత్రం గ్రేట్ ఆపర్చునిటీ. మన స్టేట్ గ్రో అయ్యేదానికి గొప్ప అవకాశం ఉంది. ఇక్కడ కర్నూలులో మీకు తెలిసి ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి డన్ అండి. వీ విల్ వర్క్ వెరీ హార్డ్. సో మై బెస్ట్, గివ్ ద బెస్ట్ అనేది మనం చిరస్థాయిగా నిలుచుకోపోయే ఒక గొప్ప అవకాశం ఇది. అందరికీ తెలుసు పొలిటికల్లో గ్రోత్ వచ్చిన తర్వాత, ఒక పదవి వచ్చిన తర్వాత ఏదైనా చేసినామంటే లైఫ్ లాంగ్ మనం గుర్తు చేసుకుంటాం. ఈరోజు రోషయ్య గారిని కానీ ఇట్లా పెద్దవాళ్ళు, ఈవెన్ మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పొట్టి శ్రీరాములు గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో మీరు చూసింటారు. సో ఇట్లా గ్రేట్ లీడర్స్ని లైఫ్ లాంగ్ కలుసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఐ గివ్ మై బెస్ట్, డూ మై బెస్ట్. సో మీ అందరు సహకారాలు నా పైన ఉంటుందని ఆశపడుతూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి తమ సహకారం నిరంతరం ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన ఒలింపిక్ డే రన్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు ఒలింపిక్ డే రన్ కార్యక్రమం కన్నుల విందుగా సాగింది. ఈ సందర్భంగా కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన ఒలింపిక్ డే రన్ ముగింపు కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు. మన దేశంలో క్రీడలకు చాలా తక్కువ బడ్జెట్ కేటాయించి నిరుత్సాహపరుస్తోందని ఆయన అన్నారు. గత 5 సంవత్సరాల నుంచి క్రీడాభివృద్ధి మన రాష్ట్రంలో కుంటుపడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్టేడియాలకు కేటాయించిన స్థలాలను స్టేడియాలకే చెందాలని, దానిని ఈ మధ్య కాలంలో వేరే పనులకు ఉపయోగించుకుంటున్నారని ఆయన తెలిపారు. ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా మాట్లాడుతూ క్రీడాకారులకు ఎల్లవేళలా ప్రోత్సాహం అందిస్తానని ఆయన ప్రకటించారు. కర్నూలు క్రీడాకారులు ఆటపాటలతో సాగుతూ క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కలెక్టరేట్, రాజ్విహార్, కిడ్స్ వరల్డ్, కోట్ల సర్కిల్ మీదుగా కొండారెడ్డి బురుజు వరకు రన్ సాగటం పట్ల నగరంలో చూపరులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారికి నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. క్రీడాంశాల్లో గెలుపొందిన విద్యార్థులకు కప్పులు, మెడల్స్తో పాటు ప్రతిభా పత్రాలు అందజేసి అభినందించారు. అంతకుముందు చిన్నటేకూరు డీడీపాడు విద్యార్థులు చేసిన కార్యక్రమాలను పలువురు అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, కేవీ సుబ్బారెడ్డి, విద్యాసంస్థల చైర్మన్ కేవీ సుబ్బారెడ్డి, క్రీడా సంఘ ప్రతినిధులు దాసరి సుధీర్, గంగాధర్, జాఫర్, మున్నా వేణుగోపాల్, షేక్ నబీ సాహెబ్, నాగరత్నమయ్య, విజయ్ కుమార్, గుడిపల్లి సురేందర్, పరశురాముడు, నవీన్, వెంకటేష్, రాఘవేంద్ర, చిన్న సుంకన్న, ప్రసాద్, ప్రభాకర్, చంద్రమల్లి, మధు, అశోక్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు హైదరాబాద్లో ఫస్ట్ టైం కరోనా టైం ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. సమైకాంధ్ర ఫైట్ అప్పుడు అది చరిత్రాన్ని మీకు హైదరాబాద్లో వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు నా ఆధ్వర్యాన హైదరాబాద్లో జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆడిటోరియంస్ కట్టి దాని మీద ఇండోర్ స్టేడియంస్ కట్టాలని ముందుకు వెళ్ళాను. ఒక 2-3 పూర్తి చేశాము. ఇంకా పూర్తి చేసే దశలో అవన్నీ లాస్ట్ గవర్నమెంట్లో 5 ఏళ్ళు వినకపోతే ఒక్క స్పోర్ట్స్ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయకుండా ఉన్న స్పోర్ట్స్ కానీ లేకపోతే
పెట్టిండి అవన్నీ కన్వర్ట్ ఆఫీసులుగా చేయటం అది అతి నీచంగా నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడైనా ప్రభుత్వాలు దీన్ని పట్టించుకుంటే రాష్ట్రం సుభిక్షంగా పీస్ఫుల్గా ఉండే దానికి యూత్లో అవకాశం ఉంటుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని శ్రీ దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఊషు పోటీలను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లా స్థాయి జూనియర్ ఊషు ఎంపిక పోటీలను శ్రీ దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా హోమియోపతి వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నారులు చదువుతో పాటు ఊషు మార్షల్ ఆర్ట్స్ను అభ్యసించాలని కోరారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణించే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఈ క్రీడ ఆత్మరక్షణకు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని, కాబట్టి తల్లిదండ్రులు ఊషు క్రీడను ప్రోత్సహించాలని కోరారు. చైనీస్ మార్షల్ ఆర్ట్స్గా గుర్తింపు పొందిన ఊషు క్రీడను కర్నూలులో అభ్యసించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం జిల్లా ఊషు సంఘం కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ ఎంపిక పోటీల్లో 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 28, 29 తేదీలలో రాజమండ్రిలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ ఊషు పోటీల్లో పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంటు కృష్ణ, పిఈటి నాగరాజు, మాస్టర్సు చిన్న శ్రీనివాసులు, సుధాకర్, అమితేశ్వర్, పావని పాల్గొన్నారు. ఇటువంటి సేవ చేసే వాళ్ళను మనం ప్రోత్సహించాలా. చాలా అరుదుగా ఉంటారు. సమాజానికి టీచర్ల కంటే కూడా కరాటే మాస్టర్లు కావాలి. ఇప్పుడు ఈ ప్రస్తుత సమాజంలో టీచర్ల కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యత మనం వాళ్ళకి ఇవ్వాలా. కరాటే అంటే మీకు తెలుసు, ఆయుధం లేని విద్య. జపాన్లో కరాటే అంటే ఆయుధం లేనటువంటి విద్య. చేతులతోటే అవతల వాళ్ళను మట్టి కర్పించవచ్చు. మన జోలికి వచ్చిన వాళ్ళను, ముఖ్యంగా స్త్రీలకు, అమ్మాయిలకు, చిన్న చిన్న పిల్లలు, వీళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పేరెంట్స్ని మనం ఎంకరేజ్ చేయాలా. చిన్న పిల్లలకు ఇప్పటి నుంచి చాలామంది డ్యాన్సు, సంగీతము, వంట, వార్పు, వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కరాటే. కరాటే అనేది నేటి సమాజానికి ఒక శ్రీరామ రక్ష. ఒక తేజస్సు ఉంది మీలో. ఏ సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని. మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. వ్యాయామం చేసేటువంటి వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. నెగటివ్ ఆలోచనలు రావు. ఎంత అదృష్టం మీకు నిజంగా ఈ మాస్టర్ దొరకడం, ఇటువంటి విద్య నేర్చుకోవటం. ఈ విద్య నిజ జీవితంలో మీకు ఉపయోగపడేటువంటి విద్య. ఇటువంటి విద్య ఇస్తున్నటువంటి శ్రీనివాసులు గారిని మరొక్కసారి అభినందిస్తున్నాను. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా దివంగత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అందించిన సేవలు మరవలేనివని నంద్యాల జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు తారకేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కల్లూరులోని బీజేపీ కార్యాలయంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్లూరు చెన్నమ్మ సర్కిల్ వద్ద ఉన్న బీజేపీ కార్యాలయంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 79వ వర్ధంతి కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు తారకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు తారకేశ్వర రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, చామకూర వీరప్ప, మోహన్ ఆచారి, రవికుమార్, శారద, వీరమ్మ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గొప్ప జాతీయవాది అని, గొప్ప పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందారని తెలిపారు. బీజేపీ పార్టీకి మూలపురుషుడిగా ఆయన పేరు పొందారని తెలిపారు. కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశారని వివరించారు. బెంగాల్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన శ్యాంప్రసాద్ ముఖర్జీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారని తెలిపారు. అలాంటి గొప్ప నాయకుడు కాశ్మీర్ ఉద్యమం చేయడానికి వెళుతున్న సందర్భంలో ప్రభుత్వం బంధించి జైల్లో పెట్టగా గుండెపోటుతో మరణించారని వివరించారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. ఆర్ఎస్ఎస్లో నుంచి 1950లో ఈ భారతీయ జనతా పార్టీకి మూలమైన జనసంఘ్ పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత అప్పట్లో ఈ యొక్క దీన్ దయాల్జీ వాజ్పేయి, అద్వానీ గారు ఈయన ఎంబడి ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఈ యొక్క దేశ విభజనకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే
ఒకరోజు అరెస్ట్ చేశారు జూన్ 22న. మరుసటి రోజే గుండె నొప్పి వచ్చింది, చనిపోయినాడని చెప్పారు. కానీ ఇప్పటికీ అనుమానాస్పదంగా అతనికి విషప్రయోగం ఇచ్చి చంపినారని ఒక అభియోగం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతిని, అసలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మన దేశానికి ఏం చేశాడు, బలి దివస్ అనాలి. ఎందుకంటే ఆయన ఈ దేశం 2 రాజధానులు కానీ కాశ్మీర్ 370 ఆర్టికల్ వ్యతిరేకించి ఆయన ప్రాణాన్ని వదులుకున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి మనం ఘనంగా ఈ యొక్క నివాళులు అర్పిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కర్నూలులో డైమండ్స్ షోరూమ్ ఏర్పాటు చేయటం అభినందనీయమని డిఎస్పీ బాబురావు తెలిపారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్లో ఏర్పాటు చేసిన స్వా డైమండ్స్ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. స్వా డైమండ్స్ ప్రదర్శనను కర్నూలులోని హోటల్ మౌర్య ఇన్లో ఏర్పాటు చేశారు. ఈ డైమండ్స్ ప్రదర్శనను డిఎస్పీ బాబురావు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న స్వా డైమండ్స్ భారతదేశంలో 300 అవుట్లెట్లలో నిర్వహిస్తున్నామని స్వా డైమండ్స్ డైరెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కర్నూలులో స్వా డైమండ్స్ షోరూమును ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందని డిఎస్పీ బాబురావు తెలిపారు. స్వా డైమండ్స్లో కస్టమర్లకు ఎంఆర్పి ధరలకు డైమండ్స్ విక్రయిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు కేంద్రంగా స్వా డైమండ్స్ షోరూమును త్వరలో ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. చూశాను బ్రోషర్ అంతా ఆల్ ఓవర్ కంట్రీ తెలిసిన మొత్తం వీటికి సంబంధించి ఉంది. ఓవర్సీస్లో కూడా ఇది యాక్చువల్గా మెయింటైన్ అయ్యే ఫ్రాంచైజీ నెట్వర్క్ అంతా ఉంది. కాబట్టి కర్నూలు ప్రజలంతా కూడా ఒకసారి విజిట్ చేసి ఈ ఎగ్జిబిషన్లో ఈ డైమండ్స్ అన్న క్వాలిటీ అవన్నీ చూసుకొనేసి ఆటోమేటిక్గా అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత ఈ ఆర్గనైజర్స్ ఇంత మంచి ఈవెంట్ ఇక్కడ బాగా కోజీగా నీట్గా అరేంజ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఎలా అంటే సక్సెస్ కావాలని చెప్పేసి ఆర్గనైజర్లకు నేను మనస్ఫూర్తిగా బెస్ట్ విషయం చెప్తున్నాను. అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వచ్చినాను కాబట్టి వాళ్ళకి ఇష్టపడితే దీన్ని వాళ్ళకి నేను సపోర్ట్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. కాబట్టి ఐ విష్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో బెస్ట్ అండ్ ఆర్గనైజర్స్ వన్ మోర్ టైమ్ ఐ విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దేర్ ఫ్యూచర్. అండ్ దిస్ కర్నూలులో కూడా ఇది ఫ్రాంచైజీ బాగా రన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. స్వా డైమండ్స్ స్వాలోనే పేరులోనే ఉంది, స్వాగతం ఇస్తూ స్వా డైమండ్స్ అని ఒక మంచి పేరుతో వారు స్వా డైమండ్స్ లాంచింగ్ చేస్తున్నారు. ఎంఆర్పి ప్రైస్ వీరిది. డైమండ్స్ క్వాలిటీ బాగుంటుంది, వీరివి రీసేల్ వాల్యూగానే ఉంటుంది. దీన్ని అందరూ లేడీస్ అందరూ ఈ స్వా డైమండ్స్ని ఉపయోగిస్తూ వాడతారనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వా డైమండ్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు వకార్ అహ్మద్. నేను స్వా డైమండ్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఫస్ట్ వచ్చేసి స్వా డైమండ్స్ 2019లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది మోర్ దాన్ 300 అవుట్లెట్స్ ప్రస్తుతానికి ఇండియాలో ఉంది. ఓవర్సీస్లో దుబాయ్, అబుదాబీలో కూడా మేము ఇనాగ్రేట్ రీసెంట్లీ చేసేసినాము మా కంపెనీ వాళ్ళు. దీంట్లో ఎస్పెషల్లీ ఏమంటే దీంట్లో మేము ఫస్ట్ వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్లో పెట్టేస్తాము ఎంఆర్పి రేట్ మీద. దాంట్లో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు కస్టమర్కి. సెకండరీ ఫైనెస్ట్ క్రాఫ్ట్మెన్షిప్ మైండ్ టు కస్టమర్, అది డైమండ్ మైనింగ్ టు కస్టమర్ మొత్తం స్వా డైమండ్స్దే ఉంటుంది. బయట వాళ్ళతో అవుట్సోర్సింగ్ ఏం చేయము. రెండోది వచ్చేసి కస్టమర్ దే క్యాన్ ఎక్స్చేంజ్ ఆర్ బైబ్యాక్ ఆన్ 90% బైబ్యాక్ అండ్ 95% ఎక్స్చేంజ్ in any shop, any store of Swaa Diamonds across the country or overseas also. దాంట్లో ఏముందంటే మేము అంతా సదరన్ స్టేట్స్, కేరళ, తమిళనాడు, కేరళలో మెయిన్ ఇది పేరెంట్ కంపెనీ. దాంట్లో ఫ్యాక్టరీస్ మనకు వచ్చేసి కేరళలో ఒకటి ఉంది, బాంబేలో ఒకటి ఉంది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. జిల్లాలో హ్యాండ్బాల్ క్రీడను మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు నగరంలోని బి క్యాంపు క్రీడా మైదానంలో జరిగిన వరల్డ్ హ్యాండ్బాల్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ హ్యాండ్బాల్ దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు క్రీడాకారులు బి క్యాంపు క్రీడా మైదానంలో ఆడుతూ పాడుతూ హ్యాండ్బాల్ డేను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని హ్యాండ్బాల్ క్రీడాకారులు ప్రతి సంవత్సరం స్వచ్ఛందంగా హ్యాండ్బాల్ డే జరుపుకొని కేక్ కట్ చేసి పంచుకుంటూ సరదాగా ఆడి ఉత్సాహాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి సువర్ణ, క్రీడా సంఘ ప్రతినిధులు సుంకన్న, పరశురాముడు, మధు తదితరులు పాల్గొన్నారు. మర్చిపోకుండా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా
కార్యక్రమాలు ఆసక్తి ప్రేమను వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.